అందరికీ తెలుసు, ఆడపులి పాలు తెచ్చుకోవటం అసాధ్యమని, ఇది కుట్ర అని రాజుకు అనుమానం కలిగింది. కాని తన భార్య ప్రాణాలు రక్షించాలి అనే కోరికతో అతను చింతించాడు. అదే సమయంలో శాస్తా ముందుకు వచ్చాడు. తండ్రి, నేను పులిపాలు తెస్తాను, మీరు చింతించకండి అని చెప్పాడు. రాజు చాలా బాధపడ్డాడు. కాని శాస్తా అప్పటికే నిశ్చయించుకున్నాడు. అతను వెంటనే అడవిలోకి బయలుదేరాడు. శాస్తా గాఢ అడవిలోకి వెళ్ళారు. అక్కడ అతను దివ్య శక్తులు ప్రదర్శించారు. అడవిలోని మృగాలన్నీ కూడా అతని దివ్యత్వాన్ని గుర్తించాయి. పులులు, సింహాలు, ఏనుగులు అన్నీ అతని ముందు వినయంగా నిల్చున్నాయి. శాస్తా ఒక దివ్యమైన ఆడపులిని కలిశాడు. ఆ పులి నిజానికి ఇంద్రుడి యొక్క దేవత రూపం. ఆ పులి శాస్తకు పాలిచ్చింది. తరువాత ఇలా చెప్పింది, స్వామి, మీ యొక్క జన్మకు కారణం మహిషిని వధించడం. మేం మీకు సహాయం చేస్తామని. ఇక శాస్త ఒక పులిని వాహనంగా ఎక్కి వేలాది పులులు, సింహాలు మరియు ఇతర మృగాల సైన్యంతో తిరిగి రాజధానికి వచ్చాడు. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఇది సాధారణమైన బాలుడి కార్యం కాదని అందరికీ అర్థమైంది. రాజు మరియు రాణి వెంటనే శాస్త పాదాలపైన పడ్డారు. అతని దివ్యత్వాన్ని గుర్తించారు. శాస్త చెప్పాడు, తల్లి, తండ్రి, నేను మీకు కుమారుణ్ణి కాదు, నేను హరిహర పుత్రుణ్ణి. మహిషి అనే భయంకర రాక్షసిని వధించడానికే నేను జన్మించాను. ఇప్పుడు నా సమయం వచ్చింది. ఇక శాస్త తన దివ్య సైన్యంతో మహిషి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఘోరమైన మరియు భయంకరమైన యుద్ధం జరిగింది. మహిషి తన మాయా శక్తులతో అనేక రూపాలు మార్చుకుంది. ఆమె అనేక మంది భయంకరమైన రాక్షసుల్ని సృష్టించింది. కాని శాస్త అజేయుడు. అతను తన దివ్య బాణాలతో, దివ్య శక్తులతో తన సైన్యాన్ని నాశనం చేశాడు. చివరికి ఆ ఘోరమైన యుద్ధంలో శాస్త మహిషిని వధించాడు. మహిషి తన చివరి క్షణాల్లో శాస్త యొక్క నిజరూపాన్ని చూసింది. ఆమె తన పాపాలకు పశ్చాత్తాపడింది. స్వామి, నన్ను క్షమించండి. నా అహంకారం నన్ను నాశనం చేసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను అనుగ్రహించండి అని అంతే. ఇక శాస్త దయతో ఇలా అన్నాడు, మహిషి, నీవింక తిరిగి జన్మించకూడదు. కానీ నా భక్తులు నన్ను దర్శించడానికి వచ్చినప్పుడు ముందుగా నిన్ను పూజిస్తారు. నీవు నా సన్నిధిలో ఉంటావు. ఆనాడు అయ్యప్ప స్వామి ఇచ్చినటువంటి ఆ వరం కారణంగానే ఇప్పటికీ